హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ డిజర్ట్స్. ఇది వచ్చేసి ప్రాంక్ కేక్. 11th వాళ్ళ యానివర్సరీ కోసం కస్టమర్ ప్రాంక్ కేక్ అడిగారు. పైనాపిల్ ఫ్లేవర్ అడిగారు. దానికోసం వచ్చేసి నేను 2 ఎగ్స్ తీసుకుని దాన్ని బాగా బీట్ చేసుకున్నాను. బీటర్తో ఫస్ట్ స్టేజ్ నుంచి 1 నుంచి ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేసుకోవాలి. 1 నుంచి 2, 3 అలా స్టేజెస్ వైజ్గా పెంచుకుంటూ వెళ్ళాలి నిదానంగా. ఒక 1 మినిట్ హాఫ్ మినిట్ అలా గ్యాప్ ఇచ్చి చూసుకుంటూ వెళ్ళాలి. ఎగ్ అనేది ఎంత బాగా బీట్ చేసుకుంటే మన కేక్ అంత బాగా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర బీటర్ కనుక అవైలబుల్గా లేకపోతే కనుక మీరు చేత్తోనే విస్క్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం ఎక్కువ పట్టేస్తుంది హ్యాండ్తో. ప్లస్ ఏంటంటే చేయి నొప్పి కూడా వస్తుంది. లేదంటే మీరు మిక్సీ అయి ఉంటే మిక్సీ యూస్ చేసుకోవచ్చు. మిక్సీలో యూస్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఆపి చూసుకుంటూ చేయాలి. లేదంటే ఎక్కువ బీట్ అయిపోతే కేక్ అంతా స్పాంజీగా రాదనమాట, క్రాక్స్ వస్తూ ఉంటాయి. సో చూసుకుని బీట్ చేసుకోవాలి. కేక్ స్పాంజినెస్ రావడానికి మెయిన్ ఎగ్ ఎంత ఫ్లఫీగా ఎంత బాగా బీట్ చేసుకుంటామో దాన్ని బట్టి మనకి కేక్ అంత బాగా వస్తుంది. మీకు కలర్ చేంజ్ అవుతుందండి. లైట్ ఎల్లోయిష్ నుంచి లైట్ క్రీమ్ కలర్కి కేక్ ఎగ్ బీట్ చేసుకునేది చేంజ్ అవుతుంది. అది అబ్జర్వ్ చేసుకుంటూ కనుక మీరు బీట్ చేసుకుంటే కేక్ అనేది చాలా బాగా వస్తుంది. మొత్తం నాకు వచ్చేసి 2 మినిట్స్ 3 మినిట్స్ వరకు పట్టింది. 2 నుంచి 3 మినిట్స్ వరకు. సో చూసుకుని నిదానంగా ఒకేసారి మొత్తం హై స్పీడ్ పెట్టేసుకోకుండా లో నుంచి స్పీడ్కి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. అది బాగా బీట్ చేసుకుంటే కేక్ అనేది చాలా స్పాంజీగా వస్తుంది. దాన్ని బట్టి కేక్ ఎంత స్పాంజీనెస్ బాగా ఉండేదనేది దీని నుంచే ఉంటుంది. చూడండి, ఫామ్ అవుతుంది కదా. మీకు అక్కడ అర్థం కాకపోవచ్చు, అంటే లైట్ షేడ్ వల్ల మీకు అలా ఉండుండొచ్చు. లైట్ క్రీమ్ కలర్కి ఫామ్ అయింది. ఇప్పుడు దాంట్లో నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగరు 1/2 కప్పు. నేను వచ్చేసి డైరెక్ట్గా షుగరే తీసుకున్నాను. మీరు ఒకవేళ చేత్తో బీట్ చేస్తుంటే కనుక 1/2 కప్పు షుగర్ని పౌడర్ చేసుకొని అది కూడా కలుపుకోవచ్చు. లేదు అంటే కనుక ఇలా బీటర్తో బీట్ చేసుకుంటే కనుక డైరెక్ట్గా షుగర్ వేసుకుంటే అది కరిగే వరకు బీట్ చేసుకోవాలి. షుగర్ మొత్తం ఎక్కడ లేకోకుండా మొత్తం కరిగిపోవాలి దాంట్లో. ఒకవేళ షుగర్ ఉంటే కనుక మన కేక్ మళ్ళీ అంత బాగా రాదు. మొత్తం మీకు తెలుస్తుంది అనమాట. అది కొంచెం క్రీమీగా కూడా ఫామ్ అవుతుంది షుగర్ మొత్తం కరిగిపోతే. షుగర్ అయిపోయిన తర్వాత దాంట్లో 1/2 కప్పు ఆయిల్, అది మొత్తం ఒకేసారి పోసుకోకుండా స్టేజెస్ వైజ్గా ఇది కూడా కొంచెం అలా బీట్ చేసుకుంటూ అలా పోసుకుంటూ వెళ్ళాలి. మొత్తం ఒకేసారి పోసుకోకుండా 3 స్టెప్స్గా కొంచెం పోసుకుంటూ బీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆయిల్ పోసిన తర్వాత ఎక్కువ సేపు బీట్ చేయకూడదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ బీట్ చేస్తే అంటే మళ్ళీ సరిగ్గా రాదు. దాని తర్వాత నేను పైనాపిల్ ఎసెన్స్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 1 టీ స్పూన్ తీసుకోండి. నేను వచ్చేసి మూతతోనే కొలిచేస్తున్నానండి. నాకు కేక్స్ చేసి అలవాటు అయిపోయింది కదా. సో నేను దీనికోసం మెజర్మెంట్ ఏం తీసుకోలేదు, నాకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి నేను నార్మల్గా వేసేసాను. మీకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్ కావాలంటే 1 టీ స్పూన్ వేసుకోండి. వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా విస్క్ చేసుకున్న తర్వాత దాంట్లో డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1/2 కప్ మైదా బాగా జల్లించుకొని దాంట్లో చిన్న పార్టికల్స్ అసలు ఉంటాయి కదండి, ఒకసారి యూజ్ చేసే ముందు ఒకసారి జల్లించుకొని. డ్రై ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు కూడా ముందు మీరు జల్లించుకున్న తర్వాతే యూజ్ చేయండి. మైదా కూడా 3 టైమ్స్గా వేసుకోండి. జాగ్రత్త, అక్కడ చూసారు కదా ఎగిరింది. నిదానంగా చూసుకుంటూ కలుపుకోండి ఒకసారి. లేదు అంటే కనుక బీటర్ని ఆపేసి కేక్ ముందు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిపి మళ్ళీ బీట్ చేసుకోండి. 1/2 కప్పు మైదా, తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అండి. 2 మిక్స్ చేసేసాను నేను దాంట్లోనే. మిక్స్ చేసేసి యూజ్ చేశాను. అది వేసిన తర్వాత దాన్ని బాగా కలుపుకొని దాన్ని ఆల్రెడీ నేను బటర్ పేపర్ అప్లై చేసి పెట్టుకున్నాను కేక్ టిన్కి. దాంట్లో అప్లై చేసేసి ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 180 degrees దగ్గర 20 to 30 minutes చూసుకుంటూ టూత్పిక్ పెట్టి తీస్తే కనుక మనకి ఏమి క్లీన్గా రావాలి.
అలా పెట్టుకోవాలి. నేను లాస్ట్లో క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను, సారీ. కేక్ అయితే చాలా ఫ్లఫీగా వచ్చింది. ఇది చెప్పాను కదా, కస్టమర్ వచ్చేసి హార్ట్ షేప్ అడిగారని చెప్పి నేను రౌండ్ టిన్ తీసుకొని కట్ చేసి పెట్టడం, ఆ క్లిప్ కూడా మర్చిపోయాను నేను హడావిడిగా. వాళ్ళు మాకు ముందు రోజు ఈవినింగ్ చెప్పారు యాక్చువల్లీ. తర్వాత మార్నింగ్ పొద్దున్నే డెలివరీ ఇవ్వడంతో కొంచెం హడావిడి అయింది, చాలా లేట్ నైట్ చెప్పారు. సో దానివల్ల నేను క్లిప్ వీడియో తీయడం కూడా మర్చిపోయాను. దానికోసం 2 టిన్స్ ఓన్లీ హార్ట్ షేపు డిజైన్ ఏమీ వద్దు, ఓన్లీ పింకే యూస్ చేయమని చెప్పారు. సో వాళ్ళు అడిగినట్టే పింక్ హార్ట్ షేప్ యూస్ చేశాను. టిన్ను అంటుకోకుండా ఉండడం కోసం కింద నేను మైదా పెట్టి దాన్ని కవర్ చేసుకొని పైన 2 ఇంచెస్ టిన్ పెట్టుకొని ఆ టిన్కి కూడా మొత్తం క్రీమ్ అప్లై చేసేసాను. పైన వచ్చేసి May 11th వాళ్ళ యానివర్సరీ. సో దానికోసం వాళ్ళు May 11th క్యాలెండర్ పెట్టమని చెప్పి అడిగి ఫోటో పెట్టారు. పైన కేక్ డిజైన్ ఎలా రావాలని. లోపల డిజైన్ ఏం వద్దు, ప్లెయిన్ ఉంచేసేయండి, ఓన్లీ హార్ట్ షేప్ ఒకటి చాలు, డిజైన్ అంతా పైన ఇవ్వండి అని చెప్పేసి 2 కూడా చెప్పారు వాళ్ళు. కస్టమర్ ఎలా అయితే అడిగానో నేను అలాగే యాజ్ టీజర్ డిజైన్ చేసి పంపించాను. కస్టమర్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళ వైఫ్ అయితే చాలా ఎగ్జైట్ అయ్యారు. మీరు స్టార్టింగ్లో మీకు పిక్ పెట్టాను కదా, చూసే ఉంటారు ఎంత బాగా వచ్చిందో. డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. వాళ్ళు అడిగినట్టు ఎగ్జాక్ట్గా పంపించాను. చూసారా, 11th వచ్చేసి హార్ట్ షేప్ పెట్టాను. మొత్తం డిజైన్ ఓన్లీ పింక్ అండ్ వైట్, ఇంకేం వద్దని చెప్పారు. ఇంకా క్యాలెండర్కి మాత్రం నేను చాక్లెట్ సిరప్ యూస్ చేశాను. చాక్లెట్, ఇప్పుడు మనం చాక్లెట్ కేక్ యూస్ చేస్తాం కదా, చాక్లెట్ గనాచ్, అది యూస్ చేశాను.